ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మన అందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ వీడియోలో బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో తెలుసా అండి? బిడ్డ, చూడగానే నన్ను తాకు, నీ జీవితానికి సరిపడా సంపద నీకు అందిస్తాను. అస్సలు ఆలస్యం చేయకమ్మా, చేజారిపోగలదు. వెంటనే ఈ అదృష్టాన్ని అందుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంతో గొప్ప అదృష్టం ఈరోజు బాబాగారి ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా. ఎందుకంటే ఈరోజు చూడగానే నా ప్రతిమను తాకమ్మా, నన్ను తాకు బిడ్డ, ఎందుకంటే నీ జీవితానికి సరిపడా సంపద నేను ఇవ్వబోతున్నానమ్మా. ఆలస్యం చేస్తే చేజారిపోతుందేమో, జాగ్రత్త బిడ్డ, తొందరపడు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తన బిడ్డలకి ఈ గొప్ప అదృష్టాన్ని అయితే బాబాగారు అందించబోతూ ఉన్నారండి. ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రతి దానికి కూడా ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్యమైపోయింది, అవసరమైపోయింది. ఆ డబ్బులు ఉంటే ప్రతి ఒక్క అవసరం కూడా తీరేటువంటి ఆ సందర్భం అనేది అయితే వచ్చేసింది మనకు. ఆ విషయం మనకంటే ఎక్కువ ఆ తండ్రికి బాగా తెలుసండి. నా బిడ్డలు ఎలాంటి సమాజంలో బతుకుతూ ఉన్నారు, ఎలాంటి మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నారు, వారికి ఇప్పుడు ఏదైతే అవసరమో నేను అది అందిస్తాను అని ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి సంపదను చేకూర్చబోతూ ఉన్నారు. ఆ సంపద ఉంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అయిపోతారండి. మనకు ఎనలేని గౌరవ మర్యాదలు కూడా ఇస్తూ ఉంటారు. ఎప్పుడు మనం మొహం చూడని వాళ్ళు కూడా బంధుత్వాన్ని కలుపుకోవాలని చూస్తారు. అందుకే ఆ సంపదను తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. మరి అది ఏ విధంగా అందిస్తారు, ఎలాంటి సందర్భంలో తన బిడ్డలకు అందిస్తారు? ఎప్పుడైనా సరే తన బిడ్డలకి ఏదైనా ప్రసాదించాలనుకున్నప్పుడు బాబాగారు ఏది ఊరకే ఇచ్చేయరండి, దాని విలువ తెలియజేస్తారు ముందు. అది లేకపోతే మన భవిష్యత్తు ఏమిటి, మనతో ఉండేవాళ్ళు ఎవరు, మనతో లేని వాళ్ళు ఎవరు, దానివల్ల మనకు కలిగేటువంటి గౌరవం ఏమిటి, దానిని ఏ విధంగా మనం చేజార్చుకోగల అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తన బిడ్డలకు తెలియజెప్పి దాని విలువ తెలియజేసి అప్పుడు మాత్రమే, కేవలం అప్పుడు మాత్రమే బాబాగారు తన కోరికను నెరవేర్చడం జరుగుతుంది. అది ఒక్క సంపద విషయమే కాదు, బంధుత్వాలు కానీ లేదంటే స్నేహం కానీ ఎలాంటిదైనా సరే ముందు దాని విలువ తెలియజేసి, లేదంటే ఆ మనిషి విలువ తెలియజేసి, వారి మనస్తత్వం తెలియజేసి బాబాగారు వాళ్ళని దగ్గర చేయడమా, లేదంటే మన చెడు కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనకు దూరం చేయడమా, ఇలా ఏదైనా సరే బాబాగారు చాలా దూరం. మనం మన గురించి ఆలోచించడం కంటే ఎక్కువగా బాబాగారు మన గురించి ఆలోచించి ఇలాంటి పనులు చేస్తారండి. అందుకే మనం బాబాగారిని ఏ కోరిక కోరినా అది తీరడానికి కొంత సమయం పడుతుంది. వెంటనే బాబాగారు ఏది ఇచ్చేరు. బాబా నాకు సంపద కావాలి, నాకు ఈ అప్పుల బాధ ఉంది, లేదంటే నాకు ఈ అవసరం ఉంది అంటే వెంటనే బాబాగారు అది ఇచ్చేరు. ఎందుకంటే దానిని మనం నిజంగా సద్వినియోగం చేసుకోగలమా, లేదంటే ఎవరో ఒకరి చేతిలో దారుణంగా మోసపోవడం ద్వారా అది మనం కోల్పోగలమా, ఇలాంటివి అన్నీ ఆలోచించి దాని విలువ తెలియజేసి బాబాగారు అది మనకు అందిస్తారు. ఎప్పుడైతే మనకు ఒక వస్తువు విలువ కానీ, ఒక మనిషి విలువ కానీ, ధనం విలువ కానీ తెలుస్తుందో అప్పుడు మనం ఆ ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి విలువ మనం ఆలోచించి ఖర్చు పెట్టగలగమండి. కష్టపడకుండా ఏది వచ్చినా అది వెంటనే అట్లానే ఎలా వచ్చిందో అలానే ఖర్చు అయిపోతుంది. దాని విలువ మనకు తెలియదు కాబట్టి. అని శ్రమించి కష్టాన్ని ఓర్చి ఎవరైతే ఒక రూపాయి సంపాదిస్తారో వాళ్ళు దానిని ఖర్చు పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. నిజంగా ఇది నాకు అవసరమా, ఇన్ని రోజులు నేను కష్టపడి సంపాదించినటువంటి ఈ ధనాన్ని దీనికోసం నేను ఖర్చు పెట్టడం అవసరమా అని 1కి 10 సార్లు ఆలోచిస్తారు. నిజంగా దాని మీద మీరు ఖర్చు చేయాల్సి వస్తేనే ఖర్చు చేస్తారు, కానీ అనవసరమైనదైతే మీరు అక్కడి నుంచి వచ్చేస్తారండి. కానీ కష్టపడకుండా, శ్రమ తెలియకుండా, విలువ లేకుండా వచ్చినటువంటి ధనాన్ని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. అందుకే బాబాగారు మనకు ఏది ప్రసాదించాలన్నా దాని విలువ మనకు తెలిసినప్పుడు మాత్రమే దానిని ప్రసాదిస్తారండి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా బాబాగారు మన కోరికలను తీర్చడానికి కొంత ఆలస్యం ఎందుకు చేస్తారనే దానికి ఈరోజు మనం ఆ అర్థాన్ని గ్రహించవచ్చు. దానికి సమాధానాన్ని మనం ఈరోజు తెలుసుకోవచ్చు.
ఎవరికి దేని విలువ అయితే తెలియదో దాని విలువ తెలియజెప్పి తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తారంటే ఇది మాత్రం వాస్తవం. ప్రతి ఒక్క బిడ్డ కోరిక నెరవేరుతుంది. అది ఎప్పుడు వాళ్ళకి దాని విలువ తెలిసి వచ్చినప్పుడు, వాళ్ళ కర్మఫలాలు తొలగించినప్పుడు, అప్పుడు మాత్రమే ఆ కోరికలు తీరుతాయి. కానీ ప్రతి ఒక్కరి కోరికలు తీరుతాయండి. ప్రతి ఒక్క బాబా బిడ్డ జీవితం బాగుపడుతుంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఏ బిడ్డకి ఎలాంటి సందేహం ఉండకూడదు. ప్రతి ఒక్క బాబా బిడ్డ ఎంతో అద్భుతంగా బాబా గారు తన బిడ్డల భవిష్యత్తును రాసి ఉంచారు. అతి త్వరలోనే ప్రతి ఒక్క బాబా బిడ్డకి కూడా ఆ భవిష్యత్తును బాబా గారే స్వయంగా తన చేతుల మీద అందిస్తారండి. అయితే ఈరోజు బాబా గారు తన వాక్కులో చెప్పదలుచుకున్నది ఏంటో స్వయంగా తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, బిడ్డ నీ బాబా చెప్పేది శ్రద్ధగా వినమ్మా. నీ నిత్యావసర విషయాల్లో ముఖ్యమైన మాట ఉంది, తప్పకుండా వింటావు కదా. ఇది నీ జీవితానికి సంబంధించిన మాట. చూడమ్మా, నీకు ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా విను. కేవలం మాట మాత్రమే మనిషికి సంస్కారాన్ని తెలియజేస్తుంది. అవును తల్లి, మాట అనేది ఒక హక్కు. హక్కు అనేది ఒక వ్యక్తిత్వానికి రూపం. కొంతమంది ఆలోచించి మాట్లాడితే మరికొంతమంది మాట్లాడాక ఆలోచిస్తారు. తరువాత ఆ మాట సరిదిద్దుకునేందుకు ఎన్నో తిప్పలు పడతారు. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడిన మాటలన్నీ మళ్ళీ తిరిగి తీసుకురాగలవా? లేదు కదా. ఒక్కసారి ఆలోచించు బిడ్డ, నీకే అర్థమవుతుంది. ఇతరులను బాధ పెట్టే ఒక మాట నీ పెదవులు దాటింది అంటే అది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందమ్మా. కాబట్టి అనవసరంగా మాట్లాడకు. నీ మాట అనేది ఇతరులను నొప్పించకూడదు. వాళ్లకు ఆపద కూడా రాకూడదని గుర్తుపెట్టుకో. నీ మాటల వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు, ఎవ్వరూ ఆపదలలో చిక్కుకోకూడదు. నువ్వు మాట్లాడే మాటలు ఇతరులకు ధైర్యంగా, సాయంగా మారాలి తల్లి. అందరూ నిన్ను మెచ్చుకోవాలి. అప్పుడే కదా నీకు గొప్ప స్థాయి అనేది వస్తుంది. అదే నీకు మంచి పేరును తెచ్చిపెడుతుంది. నీ విలువ కూడా పెంచుతుందమ్మా. ఎవరితోనూ ఎవరి గురించి ఏది ఎందుకు ఎలా మాట్లాడుతున్నావో ఆ విషయాన్ని బాగా గుర్తించు. తరువాత ఎలా మాట్లాడాలో ఆలోచించు. ఏం మాట్లాడాలో ఆలోచించు. ఆలోచించకుండా మాట్లాడటం చాలా పెద్ద తప్పు బిడ్డ. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు స్పష్టంగా ఉండాలమ్మా. మాటలలో సందిగ్ధత ఉండకూడదు. నీకు పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే ఒక విషయం గురించి మాట్లాడాలి. బాబా, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు? మీరు నాకు సంపదనిస్తానని కదా చెప్పారు. మరి ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు బాబా అని ఆలోచిస్తున్నావు కదా తల్లి. ఆ విషయానికే వస్తున్నాను. చూడమ్మా, సంపద అనేది ఏ విధంగా అయినా నీ దగ్గరకు రావచ్చు. దానికి ముఖ్యమైన కారణం నీ మాట తీరు మాత్రమే. నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. నీ మాట తీరు బాగుంటేనే నీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. ఏదైనా ఒక చిన్న ఉద్యోగం నువ్వు పొందాలన్నా నీ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు కూడా నీ పైన ప్రభావం చూపిస్తాయని గుర్తుపెట్టుకో. ప్రభుత్వ ఉద్యోగులకు ఖచ్చితంగా ఇరుగు పొరుగు వాళ్ళ అభిప్రాయం మీపై ఎలా ఉందో తెలుసుకుంటారు. అందుకే తల్లి, ఎప్పుడూ సౌమ్యంగా మంచినే మాట్లాడాలి. అందరితోనూ మంచిగా ఉండాలి. ఇక నేను చెప్పినట్లుగా నా బిడ్డకు సిరి సంపదలను నేను తెచ్చిపెడతానమ్మా. నేను చెప్పిన లక్షణాలను నువ్వు అవలంబించుకో చాలు. నువ్వు కలలో కూడా ఊహించవు బిడ్డ, అంత ధనాన్ని నీ కోసం నేను తెచ్చి పెడతాను. నువ్వు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధించేలా చూస్తానమ్మా. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, రావలసిన బకాయిలు కానీ ఏవి ఆగవు తల్లి. ప్రతి ఒక్కటి తీరిపోతుంది. అన్నిటిలోనూ విజయాన్ని సాధిస్తావు.
ఈ తండ్రి ఆశీర్వాదంతో అందరిలోనూ గొప్పగా నువ్వు ఎదుగుతావమ్మా. ఇది నీ బాబా నీకు ఇస్తున్న మాట. ధైర్యంగా ఉండు బిడ్డ. నీ మనసులో ఏ అలజడి ఉన్నా ఈ తండ్రికి చెప్పుకో. ఏ పని మొదలు పెట్టాలన్నా నాతో చెప్పుకొని మొదలుపెట్టు. ఏ పరీక్షకు వెళుతున్నా ఈ బాబాతో చెప్పుకొని ముందుకు వెళ్ళు. నీ ప్రయత్నాన్ని నువ్వు ఎక్కడా కూడా విస్మరించకుండా చెయ్యి. విజయాన్ని నాకు వదిలే. నువ్వు అంచెలంచెలుగా ఎదిగేలాగా ఈ తండ్రి ఆశీర్వాదం నీపై ఎప్పుడూ ఉంటుందమ్మా. దేనికోసమో నువ్వు ప్రాకులాడకు. నువ్వు ఏది కోరితే అది నేను నీకు తెచ్చిపెడతాను. కేవలం నువ్వు నా మార్గంలో నడువు చాలు. నువ్వు నా బిడ్డవి తల్లి. నా బిడ్డలను ఎప్పుడూ కూడా నేను ఒంటరిగా వదిలేయను. వారి ప్రతి కోరిక నేను నెరవేర్చే తీరుతాను. ఈరోజు నువ్వు ఒక గొప్ప సమాజంలో బ్రతుకుతూ ఉన్నావు తల్లి. ఆ సమాజంలో మంచి వాళ్లతో పాటు చెడ్డవాళ్ళు కూడా ఉన్నారమ్మా. మంచి మనసు కల వాళ్లతో పాటు స్వార్థపరులు కూడా ఉన్నారు. అందుకే ఈ సమాజంలో నువ్వు గొప్పగా ఉండాలంటే, పేరు ప్రతిష్టలు పొందాలంటే నీకు ఏదైతే అవసరమో ఆ సంపదను నేను నీకు అందించబోతూ ఉన్నాను. అది ఒక్కటి ఉంటే చాలు తల్లి. ప్రతి ఒక్కరూ నీకు బంధువులుగా మారిపోతారు. నీ గౌరవం రెట్టింపైపోతుంది. కానీ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో తల్లి. నా ద్వారా నీకు ప్రాప్తించిన ఆ ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయి. అనవసరమైన విషయాలకు ఎప్పుడూ ఖర్చు చేయవద్దు. ఎందుకంటే దాని విలువ నీకు తెలియాలి. ఈరోజు నీకు ఆ విలువ తెలిసిందని అనుకుంటూ ఉన్నానమ్మా. అందుకే ఈ ధన ప్రాప్తిని నీకు కలిగించబోతూ ఉన్నాను. దాని ద్వారా నీ గౌరవ మర్యాదలు ఉన్నత శిఖరాలకు చేరుతాయి. కానీ గుర్తుపెట్టుకో బిడ్డ, ఆ ధనం నీ దగ్గర ఉన్నంత వరకే వాళ్ళందరూ నిన్ను గౌరవిస్తారు. అది లేకపోతే మంచి వాళ్ళు మాత్రమే నీతో ఉంటారు. కానీ నిన్ను పొగిడిన ప్రతి ఒక్కరూ నీ వెంట ఉంటారనుకోకు. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు, విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. విలువ తెలుసుకొని మసలుకో. ఆ సంపద ఎల్లప్పుడూ నీతోనే ఉండేలా నేను ఆశీర్వదిస్తాను. సరేనా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక ధన ప్రాప్తిని కలిగిస్తానని చెబుతూ ఉన్నారు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలని కూడా బాబాగారు ఈ సందేశంలో చెబుతూ ఉన్నారు. మీరు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అనవసరమైన విషయాలకు ఖర్చు చేస్తూ పోతే ఆ ధనం కొండలు కూడా కరిగిపోతాయి. అలాంటిది ఈ ధనం కరిగిపోవడానికి పెద్ద సమయం పట్టదు. ఆ రోజు మంచి వాళ్ళు మాత్రమే మీతో ఉంటారు. కానీ చెడ్డవాళ్ళనే వాళ్ళు ఎవ్వరూ కూడా మీ చుట్టూ ఎవరు ఉండరు. వాళ్ళు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని తొక్కదామా అనుకొని ఉంటారు. ఆ అవకాశం మీరు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ధనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మంచి వాళ్ళని మాత్రమే నీ దగ్గర ఉంచుకోవాలి తల్లి. అంతేకాని పొగడ్తలకు పడిపోయి అనవసరమైన ఖర్చులు చేయకు. ధనాన్ని వృధా చేయకు. నువ్వు విలువ తెలుసుకొని మసలుకుంటే ఆ సంపద ఎల్లప్పుడూ నీతోనే ఉండేలా నేను ఆశీర్వదిస్తానని బాబాగారు ఈ సందర్భంగా ఈ సందేశంలో తన బిడ్డలకు ఒక జాగ్రత్త కూడా చెబుతున్నారని మనం అనుకోవచ్చు. అదృష్టంతో పాటు జాగ్రత్త కూడా, హెచ్చరిక కూడా జారీ చేశారు. మీరు విలువ తెలుసుకొని మసలుకుంటే ఆ సంపద ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందండి. లేదంటే ఆ తర్వాత మళ్ళీ మీరు మొదటి స్థితికి రావడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఏ బిడ్డ తెచ్చుకోవద్దు. బాబాగారు ప్రసాదించిన ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.